సో ఇప్పుడు కథలోకి వస్తే సీత లక్ష్మణుడిని వెళ్ళమని చెప్తే లక్ష్మణుడు చెప్పాడు ఏమని, అది రాముడి వాయిస్ కాదు రాక్షసుడిది మారీచుడిది అని చెప్పినా గాని సీత కాదు వెళ్ళాలి అని చెప్పినప్పుడు లక్ష్మణుడు ఆ గీత గీసేసి వెళ్తాడు. సో ఆ గీత గీయడం అంటే లక్ష్మణ రేఖ అంటారంటే కోడ్ ఆఫ్ కాండక్ట్. భగవంతుడు చెప్పిన ధర్మం అది దాటొద్దు అని చెప్పాడు. ఈ రోజు భగవంతుడు శాంతితోటి వ్యవహరించమన్నాడంటే ఇదే లక్ష్మణ రేఖ. శాంతితోటి అంటే ఆ గీత దాటి మనము క్రోధాన్ని తెచ్చుకుంటున్నాం. ఈ రోజు ఆయన కోడ్ ఆఫ్ కాండక్ట్ మర్యాద అంటారు. ఏమని చెప్పాడు, మనం గనక శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే మర్యాదలో ఉన్నట్టు. పరధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే మర్యాద అన్న గీతను దాటినట్టు. అది లక్ష్మణ రేఖ అంటారు, మర్యాద అన్న గీత అంటారు, కోడ్ ఆఫ్ కాండక్ట్. మన జీవితాన్ని ఏ రకంగా అంటే ఆ గీత లోపల ఉండి కర్మలు ఆచరించమంటే ఎప్పుడైతే ఆ మర్యాద అన్న గీత దాటి కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి, మదానికి, మాత్సర్యానికి లోనవుతామో అప్పుడు మన జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. సో రావణాసుడు తీసుకెళ్లి అశోక వాటిక, శోకం లేని వాటికలో పెట్టిన పరమాత్మ సాంగత్యం లేదు కాబట్టి సీత దుఃఖానికి లోనైందంటే ఆత్మ దుఃఖానికి లోనైంది. ఇది యాక్చువల్ గా రామాయణం యొక్క టర్నింగ్ పాయింట్, సీతాపహరణం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ యొక్క సంఘటన ఈ బిట్ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పంచతత్వాలతో చేసి అంటే పంచతత్వాలతో చేసి ఉన్న ఆత్మని ఎప్పుడైతే పరమాత్మ సాంగత్యంలో లక్ష్మణ రేఖ అంటే లక్ష్మ ఉంటారో అప్పుడు సురక్షితంగా ఉంటాం ఆ మర్యాద అన్న రేఖలో. సో ఎప్పుడైతే మనం పరమాత్మ సాంగత్యం నుంచి దూరం అయిపోయి ఎప్పుడైతే మన లక్ష్మణ రేఖని దాటుతామో అప్పుడే మనం స్వేచ్ఛని కోల్పోయాం. కామక్రోధ లోభమోహంకారానికి స్వరూపమైన రావణాసురుడు అక్కడ వచ్చి కిడ్నాప్ చేసేసాడంటే ఈ పరధర్మం సంబంధించిన మా ఏదైతే ఉందో అది పట్టేసినప్పుడు స్వేచ్ఛని కోల్పోయి దుఃఖానికి లోనయ్యాం. కాబట్టి ఇప్పుడు భగవంతుడు అవతరించి మళ్ళీ జ్ఞానాన్ని, శక్తినిచ్చి మనకి దుఃఖం నుండి ముక్తిని ఇస్తాడు. సో ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఇచ్చేది ట్రైనింగ్. భగవద్గీతలో అర్జునుడికి శిక్షణ ఇచ్చాడు. ఏ రకంగా మన పరధర్మంలో ఉన్న ఆత్మని అది వ్యర్థ సంకల్పాలు చేస్తుంటే దాన్ని ఏ రకంగా మనం అధిగమించి విజయులు అవ్వాలి అని.